తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఘోర విషాదం చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందారు. మరో 40 మంది అస్వస్థతకి గురయ్యారు. గాయపడిన వారిని రుయా స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ రుయాలో 4, స్విమ్స్ లో 2 మృతి చెందారు. మృతి చెందిన వారిలో 5 మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హరిబాబు, చెప్పండి, అసలు ఘటన ఏ విధంగా జరిగింది? తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత తీవ్ర విషాదం జరగడం మనం చూస్తున్నాము. అసలు ఎక్కడ లోపించిందంటారు? భద్రతా లోపమా, లేకపోతే భక్తులు ఒకేసారిగా తాటిగా రావడం వల్ల జరిగిందంటారా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశికి ఎస్ఎస్డి టోకన్ల జారీ ప్రక్రియ కోవిడ్ తర్వాత నుంచి చేపట్టింది. అంతకుముందు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోనే నేరుగా వచ్చిన భక్తులకి నేరుగా దర్శనం వచ్చినానికి మొదటి ప్రాధాన్యత కింద వాళ్ళకి తిరుమలలోని వైకుంఠ ఏకాదశికి ముందు రోజు నుంచి వచ్చిన భక్తులందరినీ తిరుమల క్యూ కాంప్లెక్స్లో పెట్టుకొని ఆ తర్వాత వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించే పద్ధతి అవలంబించేది. కోవిడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీటీడీ యాజమాన్యం భక్తుల సంఖ్యను తిరుమలకు తగ్గించాలని చిన్న ప్రయత్నం చేయడంలో భాగంగానే ఎస్ఎస్డి సర్వదర్శనం టోకన్లను ప్రారంభించింది. ఈ టోకన్ల ద్వారా వైసీపీ ప్రభుత్వం నుంచి కొంత ఏర్పాటు అయితే జరుగుతూ వస్తున్నాయి తిరుపతి కేంద్రంగా. ఇక అందులో భాగంగా 8 ప్రాంతాలలో తిరుమలలో ఒక ప్రాంతంలోనూ ఈ టోకన్ల జారీకి కౌంటర్లని అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ప్రతి దగ్గర పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు కేవలం రామానాయుడు స్కూల్ వద్ద మాత్రమే కొంత నిర్లక్ష్యం వహించారని చెప్పాలి. స్థానికులు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ రావడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో క్యూ లైన్ ఏర్పాటు చేసిన తర్వాత భక్తులు అంటే ఆ క్యూ లైన్లకు వెళ్లకుండా బయట వేచి ఉండేందుకు కూడా మరికొంత దూరం పాటు క్యూ లైన్లు ఏర్పాటు చేసి రోడ్డు మీదనే భక్తులు వేచి ఉండేలాగా ఒక క్రమ పద్ధతిలో ఒక విధానాన్ని అయితే తీసుకొచ్చి ఆ పద్ధతి ప్రకారం ఆ క్యూలోకి వచ్చి ఆ క్యూలో నుంచి మళ్ళీ కౌంటర్కి వెళ్ళే దారిలోకి వెళ్ళే ప్రక్రియ నడిచేది. అయితే ఈ పర్యాయం మాత్రం ఏదైతే రామానాయుడు స్కూల్ వెనక ఉన్నటువంటి పార్కులకి భక్తులందరినీ అధికారులు పంపించి వేయడం జరిగింది. ఆ పార్కులో వందల మంది లోపల ఉండిపోవడం, ఒక్కసారిగా టోకన్లు జారీ చేసే క్రమంలో ఒకసారిగా మినిమం ప్రికాషన్స్ తీసుకోకుండా పోలీస్ సిబ్బంది, ఎందుకంటే ఒక్కసారిగా భక్తులు ఒకే ఎగ్జిట్ ఉండడం వల్ల ఆ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అక్కడ చెట్లకి తాళ్ళు బాక్సులుగా కట్టుకుని ఆ బాక్సుల్లోంచి ఒక క్రమ పద్ధతిలో ఒక వైపు నుంచి భక్తులని బయటికి వదిలే ప్రయత్నం చేయాల్సిన నేపథ్యంలో అలా కాకుండా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారి కొంత నిరుత్సాహానికి గురవడం, లేకపోతే కొంత ఆయన కొంత ఒత్తిడి కారణంగానో తెలియదు, కానీ ఒక్కసారిగా పార్క్ గేట్లను ఒక్కసారిగా తెరిచివేయడంతో తెరిచి క్యూలో దర్శనానికి టోకన్లకు పంపించే ప్రయత్నం చేయడంతో ప్రధానంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడైతే గేట్ ఒకసారిగా తెరవడంతో వెనక ముందు పక్క ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా గేట్ వద్ద ఉన్నారో వాళ్ళ మీద వెనకాల నుంచి వచ్చినటువంటి పురుషులు అలాగే మహిళలు పెద్ద ఎత్తున తోసుకుంటూ ముందుకు వచ్చే క్రమంలో ఆ గేట్ దగ్గర కాలు కింద పడ్డ 6 మంది అక్కడ వారి మీద నుంచి బాగా వెనకున్న వారు తోసుకుంటా వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అక్కడికే ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది భక్తులను కట్టడి చేసేందుకు మళ్ళీ గేట్లు కొంతవరకు నియంత్రిస్తే ఏదైతే కింద పడ్డ వాళ్ళందరినీ తీసుకొని పక్కకి తీసుకొచ్చి వాళ్ళకి సేద తీర్చి అంబులెన్స్లు పంపించి హాస్పిటల్కి పంపించారు. అయితే వీరు మాత్రం ఎక్కువ మంది భక్తులు వాళ్ళ మీద తొక్కిసలాట జరగడంతో వాళ్ళు కొంత తీవ్రంగా గాయపడడంతో వాళ్ళు చికిత్స పొందుతూ రుయా అలాగే స్విమ్స్ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. రుయా ఆసుపత్రిలో 4 చనిపోగా స్విమ్స్లో 2 చనిపోవడం జరిగింది. వీళ్ళలో 5 మంది మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. రామచంద్రపురానికి చెందిన నరసరావుపేటకు చెందిన 1 వ్యక్తి అలాగే వైజాగ్ చెందిన వాళ్ళు 3 ఉన్నట్లు పోలీసు సిబ్బంది గుర్తించడం జరిగింది. మరొకరు సేలం, మరో ప్రాంతానికి చెందిన వారు కావడంతో
వైజాగ్ నుంచి వచ్చిన బృందంలోనే ఎక్కువగా చాలామంది మహిళలు ఉన్నారు. ఆ మహిళల్లో కొంతమంది చనిపోయినట్టు కూడా అది ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఒక పోలీస్ అధికారి తొందరపాటు నిర్ణయం కారణంగానే ఈ స్టాంపీడ్ జరిగిందని చెప్పి ప్రాథమికంగా పోలీస్ అధికారులు ఒక అంచనాకైతే వచ్చినట్టు సమాచారం ఉంది. మరోవైపు మిగిలిన ప్రాంతాలలో ఏదైతే గేట్ ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళే క్రమంలో ఒరుచుకుంటూ వెళ్ళడం అనేది కొంతమంది ఒత్తిడికి గురి కావడం, ర్యాపిడ్కి గురి కావడం, అలాగే వాళ్ళకి చిన్న చిన్న దెబ్బలు అంటే గాయపడిన సంఘటనలు అయితే చోటు చేసుకుంది. మొత్తంగా ఈ సంఘటనలో దాదాపు తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి 9 కేంద్రాల వద్ద ఒక ఎంఆర్పల్లి అలాగే రామచంద్ర పుష్కరిణి మినహా మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ భక్తులకి స్వల్పంగా గాయాలు జరిగినట్టు ఒక నివేదిక అయితే పోలీసు అధికారులకు అందినట్టు సమాచారం ఉంది. గాయపడిన వారిని దాదాపు 40 మంది ఉన్నట్టు సమాచారం. వీళ్ళందరినీ తిరుపతి రుయా అలాగే స్విమ్స్తో పాటు వివిధ ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులు వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి జిల్లా అధికార యంత్రాంగం మొత్తం రుయా ఆసుపత్రిలోనే ఉంటూ బాధితులకి ఎటువంటి వైద్యం అందించాలి, ఎలాంటి సేవలు అందించాలన్న దాని మీద వాళ్ళు స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నతాధికారుల సూచనలు సలహాల మేరకు ఒక ప్రణాళికాబద్ధంగా వైద్యం అయితే రోగులకు అందించడం జరుగుతుంది. మరోవైపు ఈ సంఘటన సమాచారం తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మినిస్టర్ అనిత ఈరోజు తిరుపతికి వచ్చి బాధితులను పరామర్శించే వచ్చేందుకు వస్తున్నట్టు కూడా పోలీస్ అధికారులు ఒక సమాచారం అయితే ఇచ్చారు. మధ్యాహ్నం ఉదయం 10:30 గంటలకి తిరుపతికి చేరుకొని ముఖ్యమంత్రి ఏదైతే అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఆ తర్వాత సంఘటనా స్థలానికి వెళ్ళి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తారని చెప్పని ఒక ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే హోమ్ మినిస్టర్ కూడా ఇక్కడికి వచ్చి పోలీస్ అధికారులు ఎందుకు వైఫల్యం చెందారు, ఏ కారణాలు ఉన్నాయి, అసలు బాధ్యులు ఎవరు అన్న దాని మీద ఒక ఆమె ఏదైతే సంఘటన స్థలాలు ఉన్నాయి సంఘటన స్థలాలను కూడా స్వయంగా పరిశీలించి అక్కడ ప్రజలతోటి మాట్లాడి కూడా ఒక నిర్ణయం తీసుకుని ఒక సమాచారం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో మొత్తం మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా తిరుపతి బాధితులు పరామర్శించేందుకు తిరుపతికి వస్తున్నట్టు సమాచారం ఉంది. మరోవైపు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి నాయకులు ప్రభుత్వ వైఫల్యం ఇది, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదు, పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందినట్టు ఇప్పటికే ఆరోపణలు అయితే చేయడం మొదలుపెట్టారు. మరోవైపు టీటీడీ చైర్మన్తో పాటు ముఖ్యమంత్రి రాజీనామాకు కూడా డిమాండ్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీటీడీ చరిత్రలో అంటే తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ బేస్ మీద అంటే గతంలో కూడా చిన్న 1-6 సందర్భాలలో సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఒకరిద్దరు భక్తులు చనిపోయిన ఘటనలు అయితే ఉన్నాయి. కానీ ఒకే ప్రాంతంలో ఒక తోపులాట జరిగి ఇలాగా 6 మంది చనిపోయిన ఘటన అయితే ఇదే ప్రప్రథమని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారి ఏదైతే ప్రాథమికంగా తాను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవి తీసుకోకుండా సిబ్బంది చెబుతున్నా కూడా వినకుండా ఆయన ధోరణిలో ఆయన వెళ్ళడం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పని కూడా పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ అంశాలకు సంబంధించి కూడా ఒక ప్రాథమిక ఇప్పటికే తిరుపతి ఎస్పీతో పాటు కింది సిబ్బందికి కూడా ఉన్నతాధికారులు కూడా విచారణకి అంతర్గత విచారణతో పాటు టీటీడీ సిబ్బంది అక్కడ ఎందుకు లేరు, ఏం చేశారు, ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయారు, టీటీడీ సంబంధించిన విజిలెన్స్ సిబ్బంది కూడా ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారన్న దాని మీద కూడా ఒక విచారణ అయితే అంతర్గత విచారణలు అయితే ప్రారంభమై కానీ జరగరాని సంఘటన జరిగిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామానాయుడు ప్రతి దగ్గర క్యూ లైన్ బయట భక్తులు వెయిట్ చేసేందుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడు రామానాయుడు స్కూల్ దగ్గర మాత్రమే ఎందుకు పార్కులకు వదిలేశారు అన్నది, దానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారు, గతంలో ఉన్న ఎలా ఏర్పాట్లు చేశారనేది ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అన్నది మాత్రం ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. గాయత్రి. రైట్ హరిబాబు, ఇటు పక్క చూసుకుంటే తిరుపతి తొక్కిసలాటకి అధికారులే అత్యుత్సాహం చూపించడం వల్ల ఇలా జరిగింది అని ప్రత్యక్ష సాక్షులు మీడియా ముందుకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. అసలు ఈ వీడియో బైట్స్ వింటున్న తర్వాత నిజంగానే పోలీసులపై ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. సో పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? ఏదైతే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకన్లు జారీ చేసే ప్రక్రియ
ఒకవైపు అధికార యంత్రాంగం కొంత అన్ని ప్రాంతాలలో పక్కడబందిగా ఏర్పాటు చేశారు. కేవలం రామానాయుడు స్కూల్ వద్ద మాత్రమే క్యూ లైన్కి అనుసంధానంగా భక్తులు వేచి ఉండే ప్రాంతానికి అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ఒక ఎగ్జిట్కి అయితే ఏర్పాటు చేయాలి. ఎక్కడ తోసుపులాట లేకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కులో నుంచి క్యూ లైన్లోకి ప్రవేశించే మార్గాన్ని ఏర్పాటు చేయడంలో అధికారులు కొంత నిర్లక్ష్యం వహించారని చెప్పాలి. గతంలో అయితే అక్కడ పార్క్ పక్కన ఉన్నటువంటి రోడ్డు పైన భక్తులకు క్యూ లైన్ ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్లో భక్తులు ఉండి అటు తర్వాత వాళ్ళు క్యూలోకి వచ్చి క్యూలో నుంచి లోపలికి వెళ్ళే మార్గంగా ఒక మార్గాన్ని అయితే ఏర్పాటు చేసేవారు. ఈసారి మాత్రం అలా కాకుండా పార్కులోనే భక్తుల్ని పూర్తి స్థాయిలో వదిలేయడంతో వందలాది మంది ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పని ప్రత్యక్ష సాక్షులు అలాగే స్థానికులు కూడా ఇది అంశాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బయటకు వదిలే క్రమంలో కూడా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏదైతే విడతల వారీగా క్యూలకు పంపించే ప్రయత్నం చేయకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వందలాది మంది ఒక్కసారిగా గేట్ మీదకి రావడం, గేట్ దగ్గర ఒక్కసారిగా ప్రెషర్ ఇవ్వడంతో ముందున్న వాళ్ళు ఒక గేట్ తెరిచిన వెంటనే ప్రెజర్ వెనక నుంచి వచ్చే ప్రెజర్ని అంచనా వేయలేక వాళ్ళు ఒక్కసారిగా కింద పడిపోయిన పరిస్థితి ఘటన చోటు చేసుకుందని చెప్పని ప్రాథమిక నిర్ధారణకి అయితే వచ్చారు. మా స్థానికులు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. గతంలో రోడ్డు మీద భక్తులని ఏదైతే కూర్చోబెట్టో లేదంటే నిల్చోబెట్టో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. తర్వాత క్యూ లైన్లోకి వదిలే యంత్రాంగం ఈసారి ఎందుకు పార్కులోకి పంపించిందని మాత్రం ప్రశ్నిస్తున్నారు. దీని మీద కూడా అంతర్గత విచారణ అయితే జరుగుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ హరిబాబు. తిరుపతి తొక్కిసలాట ఘటనతో తీవ్ర ఆవేదనకి లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకి తగిన సమాచారం ఇచ్చి సహాయ సహకారాలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. తొక్కిసలాట ఘటన తనని తీవ్రంగా కలిచివేసిందని, వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. అస్వస్థతకి గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు. తిరుపతి తొక్కిసలాట ఘటనతో తీవ్ర ఆవేదనకి లోనయ్యానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం ఇచ్చి సహాయ సహకారాలు అందించాలని అధికారుల్ని ఆదేశించారు. తొక్కిసలాట ఘటన తనని తీవ్రంగా కలిచివేసిందని, వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ అన్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు.